దున్నా పోతు కథ. ఒక పల్లెలో పెద్ద బలవంతుడైన ఒక పోతు ఉండేది. అది చాలా దున్నగా, మొండిగా ఉండేది. పొలంలో పనిచేసేటప్పుడు యజమాని ఎంత తిప్పినా అది తన దారినే చూసుకుంటూ నెమ్మదిగా నడిచేది. యజమాని కోపంగా కొట్టినా అది తన బలం మీద నమ్మకం పెట్టుకుని ఏమాత్రం పట్టించుకోలేదు. ఒకరోజు ఆ పోతును బజారుకి తీసుకెళ్లి అమ్మాలని యజమాని నిర్ణయించాడు. మార్గంలో చిన్న వంతెన దాటేటప్పుడు పోతు మధ్యలో ఆగి కదలలేదు. ఇక ముందు ఒక అడుగు కూడా వేయను అన్నట్టు గట్టిగా నిలబడ్డది. యజమాని లాగాడు, కొట్టాడు, దూషించాడు. కాని దున్నా పోతు ఏమాత్రం కదలలేదు. అంతలో అక్కడికొచ్చిన ఒక చిన్న బాలుడు యజమానిని చూసి నవ్వుతూ, బాబాయ్, కోపంగా లాగితే ఇది కదలదు. మీరు దీన్ని మాయమాటతో ముందుకు నడిపించాలి అన్నాడు. అతను దగ్గర్లోని గడ్డిపూల కట్టను తీసుకుని పోతు ముందు పెట్టాడు. గడ్డిపూల వాసనతో పోతు ఆనందంగా ముందుకు నడిచింది. కాసేపట్లో వంతెన దాటేసింది. ఆ సమయంలో యజమాని గ్రహించాడు, బలవంతంతో కంటే మాయమాటతోనే కఠినమైన వారిని మార్చవచ్చు అని.